వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారికి కంటెంట్ క్లాసెస్ అనేవి ఇంటర్మీడియట్ స్థాయిలో ఏ విధంగా ఉన్న అంశాలని యూట్యూబ్లో తెలియచేశాను. యూట్యూబ్లో ప్రస్తుతానికి ప్లేలిస్టులు అన్నీ కూడా ఈ నైట్ కానీ రేపు నైట్ లోపు మనకి సెట్ అయిపోతాయి. మీరు కావాల్సిన వీడియో ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఈ విషయాలు మీకు తెలియచేస్తాను. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం ఇంటర్మీడియట్ అంటే ఈ కంటెంట్ ఉన్నటువంటి కంటెంట్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంతవరకు చదవాలి అనే అంశాన్ని చెప్పుకుంటూ నేను యూనిట్ 1 చేశాను. ఈరోజు యూనిట్ 2 మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎక్కడ చదువుతున్నా ఎలా చదువుతున్నా సరే ఒకసారి ఇవి రివిజన్కి ఎలా ఉపయోగపడతాయి, మీకు బిట్ బ్యాంక్ రూపంలో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి సెకండ్ యూనిట్ అయినటువంటి లివింగ్ వరల్డ్, ఓకే, మనకి 44 మార్క్స్ కంటెంట్ ఉంది. సెకండ్ యూనిట్ వచ్చేసి లివింగ్ వరల్డ్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో లైఫ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, జీవుల లక్షణాలు, జీవుల వర్గీకరణ గురించి ఎక్కువ అడగొచ్చు. కాబట్టి ఇది నేను ఫస్ట్ ఇయర్ జువాలజీ బుక్ తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ జువాలజీ బుక్. దీంట్లో మనకి యూనిట్ 1 ఉంది. యూనిట్ 1 ఏంటంటే మనకి జీవ ప్రపంచ వైవిధ్యం. ఈ యూనిట్ మనకి యాక్చువల్గా ఈ యూనిట్ ఎక్కడ సరిపోతుందంటే యాక్చువల్గా తెలంగాణ సిలబస్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ లివింగ్ వరల్డ్కి సంబంధించింది. కాబట్టి ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి అంశాన్ని ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఫస్ట్ ఇయర్ బాట్ని కూడా మనం ఇక్కడ చదవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక నిమిషం. రైట్, లివింగ్ వరల్డ్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాము ముందు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే ఎవరైనా సెండ్ చేయండి ఫ్రెండ్స్. నా పీడిఎఫ్ లేకుండా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకేనా. సో మనకి జువాలజీలో ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఈ టాపిక్ ఎక్కడ సరిపోతుందంటే తెలంగాణ సిలబస్లో యూనిట్ 2కి సరిపోతుంది. లివింగ్ వరల్డ్ అనేటువంటి జీవ ప్రపంచం అనే సిలబస్ సరిపోతుంది. సో ఇక్కడ మనకి మొదటిసారి ఒక సైంటిస్ట్ గురించి ఇచ్చారు, చూడండి ఒకసారి ఇక్కడ. సో బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ గురించి ఇచ్చారు. ఇతను హెచ్ఎంఎస్ బీగల్ నౌకలో 5 సంవత్సరాల ప్రపంచమంతా పర్యటించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐలాండ్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పక్షుల జాతుల గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ గురించి కావచ్చు, యానిమల్ గురించి కావచ్చు అధ్యయనం చేశారు. అయితే ఇతను హెచ్ఎంఎస్ బీగల్ నౌకలో 5 సంవత్సరాలు ప్రపంచమంతా పర్యటించారంటున్నారు. తర్వాత తన యొక్క పరిశోధన, ఈ 5 సంవత్సరాల కాలంలో తను చేసినటువంటి పరిశోధన అంతా కూడా తన పరిశోధన ఫలితాలను జాతుల ఉత్పత్తి, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథంలో ప్రచురించారంట. అయితే మనకి ఇతను ఏం చెప్తాడంటే, యాక్చువల్గా పరిణామం అంటే ఏం చెప్తాడంటే మార్పులతో కూడినటువంటి వారసత్వమే పరిణామం అని చెప్పేసి డిసెంట్ విత్ మోడిఫికేషన్ అనేది అతని ఉద్దేశం ప్రకారం ఎవల్యూషన్ అని అర్థం. కాబట్టి మనకి చార్లెస్ డార్విన్ని మనం ఏమంటామంటే 19వ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త, అంటే 19th సెంచరీ యొక్క అత్యున్నత జీవశాస్త్రవేత్త ఎవరంటే మనకి చార్లెస్ డార్విన్ అవుతారనమాట. ఓకే, ఒకసారి తెలంగాణ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి సెకండ్ యూనిట్ ఉంది, లివింగ్ వరల్డ్ ఉంది. ఇంటర్ స్థాయిలో ఎక్కడ ఇస్తారంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాటనీలో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఈ లెసన్ అయితే ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఇవే బిట్ బ్యాంక్ అనుకోండి, ఇవే ఇంపార్టెన్స్ పాయింట్ అనుకోండి, ఇవే కాన్సెప్ట్ అనుకోండి, ఇదే ర్యాపిడ్ రివిజన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీరు చక్కగా ఇప్పుడు మీ ప్రిపరేషన్లో ఒక లాస్ట్కి వచ్చారు కాబట్టి నేను చెప్పినటువంటి అంశాలు ఒక్కసారి చూసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 రాజ్యాల వర్గీకరణ అంటే ఏంటి, అదేవిధంగా 6 రాజ్యాల వర్గీకరణలో ఏ శాస్త్రవేత్త అని చెప్పేసి అంటారు. కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన విట్టేకర్ వచ్చేసి మనకి 5 రాజ్యాల వర్గీకరణ, అదేవిధంగా మనకి కార్లవోస్ తదితర ఇక్కడ ఉన్నారు చూసారా, కార్లవోస్, వీళ్ళు కార్లవోస్ అనే శాస్త్రవేత్త 6 రాజ్యాల వర్గీకరణ అని ఇవ్వటం జరిగింది. అది వీళ్ళిద్దరు కూడా తర్వాత వస్తారు. ముందేంటంటే మనకి అసలు జీవుల యొక్క మౌలిక లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీది. సో జీవుల మౌలిక లక్షణాలు అంటే మనకి జీవుల్లో మనకి కణ వ్యవస్థ, సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఉన్నత శ్రేణి నిర్మాణము, హైలీ ఆర్డర్ స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి కణ వ్యవస్థ ఉంటుంది, ప్రతి జీవి కూడా కణం చేత నిర్మితం అని చెప్పేసి అలాగ ఉంటుంది. సో జీవుల యొక్క మౌలిక లక్షణాల్లో నెంబర్ 1 ఏంటంటే కణ వ్యవస్థ. రెండోది వచ్చేసి మనకి వ్యవస్థీకరణలో సంక్లిష్టత, అంటే చూడండి కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది రెండో క్యారెక్టర్ అవుతుంది. తర్వాత చూడండి
తర్వాత రెండో పేజీలో జీవుల యొక్క మౌలిక లక్షణాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాము. అంటే ప్రతి పేజీ ఇలా తీసుకుంటున్నాను, మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే సెండ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత మనకి మూడో క్యారెక్టర్ ఏంటంటే మనకి కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, సున్నితత్వం అదేవిధంగా పరిసరాలకు ప్రతిస్పందన, ఇది ఒక లక్షణం అన్నమాట. అంటే జీవులు అనేవి సున్నితత్వాన్ని కలిగి ఉండి పరిసరాలకు ప్రతిస్పందిస్తాయి. తర్వాత మనకి పెరుగుదల అనేది ఒక లక్షణం అయితే ఉంటుంది. తర్వాత చూడండి మనకి శక్తి వినిమయము, శక్తి ప్రక్రియ, జీవక్రియలు అని చెప్పేసి ఇదొక జీవ లక్షణం ఉంటుంది. జీవులకు ప్రత్యుత్పత్తి ఉంటుంది అనేటువంటి లక్షణం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రధాన జీవుల్లో మనకి శక్తి అనేది ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది కాబట్టి దీన్ని సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ అంటాము. సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అంటే మనకి ఏటీపీ అని చెప్పవచ్చు, ఇక్కడ ఇచ్చాడు. తర్వాత సమస్థితి ఉంటుంది. జీవులకి లక్షణాలు ఏంటంటే మనకి సమస్థితి, లేదా దీన్ని మనం హోమియోస్టాటిస్ అని చెప్తాము. అంటే పరిసరాల్లో మార్పు ఉన్నప్పటికీ జీవి యొక్క దేహంలో ఎటువంటి మార్పు ఉండలేకపోవటాన్ని. కాబట్టి పరిసరాల్లో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించడాన్ని మనం సమస్థితి అని చెప్పొచ్చు. అదొక జీవుల యొక్క లక్షణము. రెండు వచ్చేసి మనకి జీవ పరిణామం ఒక లక్షణం అవుతుంది. మూడోది వ్యాకార్థం, అదేవిధంగా మరణం. అంటే ఇవన్నీ కూడా మనకి జీవుల లక్షణాలే. కాబట్టి జీవులు అనేవి అనేక లక్షణాలు కలిగి ఉంటాయి. మరి జీవుల లక్షణాల ముందు చూస్తే మనకి కణ వ్యవస్థ ఉంటుంది. తర్వాత వ్యవస్థీకరణలో సంక్లిష్టత చూసుకోండి. మూడో లక్షణం వచ్చేసి సున్నితత్వము, పరిసరాలకు ప్రతిస్పందన, పెరుగుదల ఉంటుంది. ఆ తర్వాత మనకి శక్తి వినిమయం, శక్తి ప్రక్రియ, జీవక్రియలు ఉంటాయి, ప్రత్యుత్పత్తి ఉంటుంది, సమస్థితి ఉంటుంది, జీవ పరిణామం ఉంటుంది, వ్యాకార్థం, అదేవిధంగా మనకి మరణం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది ఎలా అడగవచ్చు, మరి పరమాణు నుంచి అవయవాలు వస్తాయి, మరి జీవ గోళం ఎలా ఏర్పడిందంటే మనకి ఇది ఈ టేబుల్ చాలా లాస్ట్ ఇయర్ అడిగాడు. ఇది పరమాణులన్నీ కలిసి మనకి అణువులన్నీ కలిసి కణాలన్నీ కలిసి కణజాలము, టిష్యూస్ వచ్చేసి ఆర్గాన్ సిస్టము, ఒక ఆర్గానిజమ్స్ అన్ని కలిసి మనకి జనాభా ఫామ్ అవుతుంది. అందరి జనాభాలు కలిసి జీవ సమాజం అంటాము. ఈవులో ఉన్నటువంటి జీవ సమాజాలన్నింటినీ కలిపి జీవావరణ వ్యవస్థ అంటాము. తర్వాత మనకి బయోస్పియర్, జీవగోళం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎలా ప్రస్తుతం ఉన్నటువంటి జీవగోళం ఎలా ఏర్పడిందంటే పరమాణు నుంచి అణువులు వచ్చాయి, అణువులు కణాలు కణజాలాన్ని కలిసి అవయవ వ్యవస్థ. ఇక్కడ మనకు తెలుసు. ఇక్కడ నుంచి జీవులన్నీ కలిసి జనాభా, తర్వాత జీవ సమాజము, జీవావరణ వ్యవస్థ, జీవగోళం. ఇలాగ మనకి జీవులు అనేవి పరిణామం చెందాయని ఇక్కడ చెప్పొచ్చు. మరి ఈ పేజీలో ఇంపార్టెంట్ నాకు ఏమనిపించిందంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏటీపీ గురించి ఇచ్చాడు. మామూలుగా జీవుల్లో మనకి మైటోకాండ్రియాలో రెస్పిరేషన్ జరిగి, ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగి కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. కాబట్టి ఏటీపీని మనం ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అని చెప్తాము. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ అని చెప్తాము. ఒక కణంలో ఉన్నటువంటి ఎనర్జీ కరెన్సీ ఏంటంటే ఏటీపీ అనమాట. ఇది మిగతా సెల్కి ఉపయోగపడుతుంది. ఇది ఒక అంశం చూసుకోండి. తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఏమంటున్నాడంటే మనకి నెక్స్ట్ చూడండి, మనకి ఆల్రెడీ జువాలజీ స్వభావం, పరిధి, భావం ఇచ్చాడు. దీంట్లో మనకి చూసుకోవాల్సింది యాక్చువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బయాలజీలో బ్రాంచెస్ కానీ, జువాలజీలో బ్రాంచెస్, బాటనీలో కొన్ని ప్యూర్ బ్రాంచెస్ కాకుండా అప్లైడ్ బ్రాంచెస్ అడుగుతాడు, రిలేటెడ్ బ్రాంచెస్ అడుగుతారు. సో ఒకసారి చూడండి, దీంట్లో మనకి లైక్ ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడండి, యూఫెనిక్స్ అంటే ఏంటి, యూజెనిక్స్ అంటే ఏంటి, జీవ సాంకేతిక శాస్త్రము, బయోఎనలిటిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్, ఇవి కూడా చాలా అప్లైడ్ బ్రాంచెస్ అడుగుతాడు. దీంట్లో మనం ఒక్కొక్క బ్రాంచెస్ గురించి మనం మాట్లాడదాము. మరి వర్గీకరణ శాస్త్రం అంటే మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. సో చూసుకోండి ఒకసారి. క్లాసిఫికేషన్ అంటే జీవులను గుర్తించి వాటిని పేరు పెట్టి వర్గీకరిస్తే దాన్ని మనం వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అంటాము. మార్ఫాలజీ అంటే జీవుల యొక్క భావ్య స్వరూపాన్ని వివరించడము. దాంట్లో రెండు రకాలు ఉంటాయి. ఓకే, మీకు భావ్య స్వరూప శాస్త్రం ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, తర్వాత అంతరస్వరూప శాస్త్రం ఇంటర్నల్ మార్ఫాలజీ అయితే ఉంటుంది. ఇది అంత ఈజీ. అలాంటి బిట్లు ఏమి ఇవ్వడం, మనకి ఎక్కువ ఏవి ఇస్తాడంటే మనకి ఖచ్చితంగా మనకి తెలియనటువంటి ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఈ పరిణామ క్రమం అనేది ఒక ఇంపార్టెంట్, ఇది చెప్తాను చూడండి. తర్వాత ఎంబ్రియాలజీ కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా మనకి కణశాస్త్రం అంటే మీకు తెలుసు, ఫిజియాలజీ అంటే తెలుసు కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. అయితే ఇక్కడ మనకి పిండోత్పత్తి శాస్త్రం అంటే మనకి జీవుల్లో జరిగేటువంటి పిండాభివృద్ధి గురించి తెలియజేస్తుంది. మరి దీంట్లో చాలా ఉంటాయి. మరి ఫలదీకరణ ఒకటి ఉంటుంది, అదేవిధంగా
సంయుక్త బీజంలో జరిగేటువంటి విదలనాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం అక్కడ అధ్యయనం చేస్తాము. అది పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియాలజీ అవుతుంది. తర్వాత మనకి పరిణామ క్రమం, ఎవల్యూషన్ అంటే ఏంటి? సో ఈ అంటే బయటికి, ఓల్వ అంటే దొరలటం అంట, అంటే బయటికి వెళ్ళిపోవటం అని చెప్తున్న అర్థం. పరిణామ క్రమం అంటే యాక్చువల్గా జీవులు అనేవి ఎలా ఆవిర్భవించాయి, జీవుల ఆవిర్భావం ఏంటి, పరిసరాలకు అనుగుణంగా నిరంతరం జీవుల్లో కలిగేటువంటి జన్యు అనుకూలపరమైనటువంటి మార్పులు, వాటి ఫలితంగా ఏర్పడేటువంటి నూతన జాతుల గురించి తెలియజేసే శాస్త్రాన్ని పరిణామ క్రమం అంటాము. ఒకప్పుడు జీవులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ విధంగా పరిణామం చెందాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి జీవం ఆవిర్భావము, పరిసరాలకు అనుగుణంగా నిరంతరం జీవుల్లో కలిగే జన్యు అనుకూలనాల పరమైన మార్పులను, ఆ మార్పుల ఫలితంగా నూతన జాతులు ఏర్పడే విధానాన్ని తెలియజేసే శాస్త్రాన్ని పరిణామ శాస్త్రం అంటారు, ఎవల్యూషన్ అంటారు. మరి ఇక్కడ చూడండి, పరిణామం అంటే వికాసం లేదా విప్పారడం అని అర్థము. జీవ పరిణామం అనేటువంటి పేరుని, ఆర్గానిక్ ఎవల్యూషన్ అనేటువంటి పేరుని హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించారు. హెర్బర్ట్ స్పెన్సర్. ఓకే, అది పరిణామ శాస్త్రం, ఎవల్యూషను. తర్వాత ఇది కూడా ఇంపార్టెంటే, పురాజీవ శాస్త్రం, పేలియంటాలజీ. సో పేలియో అంటే ప్రాచీన, ఆన్ అంటే కలిగి ఉంటాడు, లోకస్ అంటే అధ్యయనం అని చెప్తున్నాడు. సో ప్రాచీన కాలంలో నివసించిన జీవుల యొక్క అవశేషాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం శిలాజాలు అంటాము. కాబట్టి ఆ యొక్క ఫాజిల్స్ గురించి మనం అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటాము. దీంట్లో పేలియో బాటనీ, పేలియో జువాలజీ రెండు ఉంటాయి. తర్వాత ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జన్యు శాస్త్రం. సో అనువంశికంగా లక్షణాలు ఒక తరం నుంచి మరో తరానికి ఏ విధంగా సంక్రమిస్తున్నాయి అని తెలిపే శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అని. అయితే అనువంశికత వైవిధ్యాన్ని గురించి వివరిస్తుంది ఇది జన్యు అనేది. జెనెటిక్స్ అనేది వేరియేషన్స్ గురించి వివరిస్తుంది, అదేవిధంగా మనకి అనువంశికత గురించి వివరిస్తుంది. మరి జెనెటిక్స్ అనేటువంటి పదాన్ని బేట్సన్ ప్రతిపాదించాడు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇథాలజీ, ఇది మొన్న బిట్ అడిగాడు, ఇథాలజీ. సో గ్రీక్లో ఇథాస్ అంటే అలవాటు, హ్యాబిట్, ఇథాలజీ. కాబట్టి జంతువుల ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రమే ఇథాలజీ అవుతుంది. దీన్ని ప్రవర్తన జీవశాస్త్రం కూడా అంటారు, బిహేవియరల్ బయాలజీ కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ బ్రాంచెస్లో యాక్చువల్గా ప్యూర్ బ్రాంచెస్ ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో అడగరు. ఇంపార్టెంట్ ఏదైతే అడుగుతారు తప్ప మనకు తెలిసినటువంటి వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి, స్వరూప శాస్త్రం అంటే ఏంటి, ఇవేం అడగరండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అప్లైడ్ ఉంటుంది, అదేవిధంగా రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి. ఎక్కువ అప్లైడ్ బ్రాంచెస్ మీద ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి నాకు అనిపించింది ఈ పేజీలో ఇవి ఇంపార్టెంట్ అని. ఓకే, తర్వాత మనకి వర్గీకరణ ఆవశ్యకత ఏంటి, క్లాసిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూస్తే అసలు వర్గీకరణ అంటే ఏంటి చూడండి ఒకసారి. జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతినే వర్గీకరణ అని చెప్పడం జరుగుతుంది. జీవులను వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని వర్గీకరణ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం టాక్సానమీ అని చెప్పొచ్చు. ఇది మనకు పెద్దగా అవసరం లేదు. తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్కటి చూద్దాము. కొంచెం లేట్ అయినా పర్లేదండి, ఎందుకంటే మనం ఎక్కడ బిట్ ఇస్తాడో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాను. తర్వాత చూడండి, జీవులను వర్గీకరించే పద్ధతిని వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అంటాం, అదొక బిట్ రాసుకోండి. ఓకే, తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే X2 కన్జర్వేషన్కి, ఇన్స్2 కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతారు. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, వర్గీకరణ సాధనాలుగా జూ పార్క్ అని చెప్పాను. సో జూ పార్క్ అని చెప్పాను, ఇది 2018లో ఏపీలో ఇచ్చాడు బిట్ ఇది. అంటే చూడండి, వన్య జంతువులను వాటి సహజ ఆవాసాల నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశమే జంతు ప్రదర్శనశాలలు అంటాము. సో వన్య జంతువులు ఉంటాయి, అడవిలో ఉండేటువంటి జంతువులు ఉంటాయి, వాటి ఉన్నటువంటి న్యాచురల్ హ్యాబిటేట్ నుంచి సేకరించి, వాటి ఆవాసాల నుంచి వాటిని సేకరించి మానవుడి యొక్క సంరక్షణలో పెంచే ప్రదేశమే ఏమంటాము, జంతు ప్రదర్శనలు, జూ పార్క్. జూ పార్క్ అనేది ఒక X2 కన్జర్వేషన్, స్థలభావ్య సంరక్షణ, X2 కన్జర్వేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. జూ పార్క్ అంటే ఏంటి, మరి జూ పార్క్ ఎలాంటిదంటే మనకి స్థలభావ్య సంరక్షణ, X2 కన్జర్వేషన్ అని చెప్పొచ్చు. తర్వాత మనం మ్యూజియం, మరి మ్యూజియంలో ఏముంటాయని చూస్తే, మ్యూజియంలో ఏముంటాయంటే చాలా జాగ్రత్త చూడండి. మరణించిన జీవుల యొక్క నమూనాలను, స్పెసిమన్స్ను
గాజు పాత్రలు, గాజు జాడీలో వాటి శరీరాల పాడవకుండా తగిన సంరక్షణ ద్రావంలో ప్రిజర్వేటివ్ సొల్యూషన్లో ఉంచే ప్రదేశాలే మనకి ప్రదర్శనశాలలు అవుతాయి. మ్యూజియంస్ అంటే ఏంటి? మరణించినటువంటి జీవులు ఉంటాయి అక్కడ. వాళ్ళు గాజు పాత్రలో కానీ గాజు జాడీల్లో వాటి శరీరాలు పాడవకుండా ప్రిజర్వేటివ్ సొల్యూషన్ ఉంటాయి, వాటిని పోసి అక్కడ స్టోర్ చేయటం జరుగుతుంది. వాటిని మన ప్రదర్శనశాలలు లేదా మ్యూజియం అని చెప్తాము. ఓకేనా? కొన్ని జంతువుల యొక్క పొడి నమూనాను కూడా దీంట్లో భద్రపరుస్తారు, డ్రై స్పెసిమన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి జీవశాస్త్రీయ వర్గీకరణలో మనకి ఒక శాస్త్రవేత్త వస్తారు, చాలా జాగ్రత్తగా గమనించండి. కరోలస్ లిన్నేయస్. ఇతను వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా, అంటే ఫాదర్ ఆఫ్ టాక్సానమీగా, ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సిస్టమాటిక్స్గా, ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడుగా, అదేవిధంగా మనకి దీని తర్వాత ఏంటంటే ప్రాధాన్యత క్రమ వర్గీకరణ, హైరార్కికల్ క్లాసిఫికేషన్ మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త కరోలస్ లిన్నేయస్. సో ఇతను ఏంటంటే వర్గీకరణ శాస్త్ర పితామహుడు, ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకులు, అదేవిధంగా మనకి ఈ ప్రాధాన్యత క్రమ వర్గీకరణ, హైరార్కికల్ క్లాసిఫికేషన్ మొదటగా ప్రతిపాదించి దాంట్లో చాలా మంచి పేరు సంపాదించారు. ఓకేనా? తర్వాత మనకి దీని ఆధారంగా మనకి సంఖ్యాత్మక వర్గీకరణ, అదేవిధంగా వర్గ వికాస వర్గీకరణ అనేవి దీని నుంచి రావడం జరిగింది. తర్వాత అవి బాగా డెవలప్మెంట్ అయ్యాయి. కాబట్టి కరోలస్ లిన్నేయస్ గురించి మాట్లాడుతున్నాము. వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా, ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడుగా, ప్రాధాన్యత క్రమ వర్గీకరణ ప్రతిపాదించి ఇతను కీర్తి గడించాడని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలోజెనెటిక్, వర్గ వికాస. సో నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకి తర్వాత వర్గ వికాస వర్గీకరణ అంటున్నాము. సో వర్గ వికాస వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలోజెనెటిక్ అంటే ఉమ్మడి వంశపారంపర్యంను ఆధారంగా చేసుకున్న వర్గీకరణే వర్గ వికాస వర్గీకరణ అవుతుంది. ఓకే, ఇది ఉమ్మడి వంశపారంపర్యంను ఆధారంగా చేసుకున్న వర్గీకరణ వర్గ వికాస వర్గీకరణ అవుతుంది. జీవుల యొక్క క్రియా సామ్య లక్షణాలు, నిర్మాణ సామ్య లక్షణాల ఆధారంగా చేసేదే వర్గ వికాస వర్గీకరణ అవుతుంది. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి చూడండి, నెక్స్ట్ వన్, ప్రాధాన్యత క్రమ వర్గీకరణలో వివిధ అంతస్తులు, లెవెల్ ఆఫ్ హైరార్కికల్ క్లాసిఫికేషన్లో మనకి స్టార్టింగ్లో ఏముంటుంది, లాస్ట్లో ఏముంటుందని చూస్తే ఇక్కడ మనకి సాధారణంగా సిస్టమాటిక్స్ అంటే ఏంటంటే విస్తృత జీవ వైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని సిస్టమాటిక్స్ అంటాము. విస్తృత జీవ వైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రమే సిస్టమాటిక్స్ అంటాము. అయితే ఇక్కడ మనకి వర్గీకరణలో సాధారణంగా క్లాసిఫికేషన్లో జాగ్రత్తగా 7 అవికల్పక అంతస్తులు ఉంటాయి, ఆబ్లికేట్ కేటగిరీస్ ఉంటాయి. అవి రాజ్యము, వర్గం, ఇవన్నీ జాతి నుంచి కదా, జాతి, ప్రజాతి, కుటుంబము, క్రమము, విభాగము, వర్గము, రాజ్యము. ఇలాగా వర్గీకరణలో జంతు శాస్త్రంలో మనకి జువాలజీలో 7 అవికల్పక అంతస్తులు ఉంటాయి. దాంట్లో స్టార్టింగ్ మనకి మెయిన్ ప్రాథమిక ప్రమాణం ఏంటంటే జాతి అనేది ఉంటుంది. మనకి జాతి నుంచి ప్రజాతి, ప్రజాతి నుంచి కుటుంబాలు, క్రమాలు, విభాగాలు, వర్గము, రాజ్యం ఉంటుందన్నమాట. మొత్తం 7 ఉంటాయి. ఒకవేళ సామ్రాజ్యత్రయ వర్గీకరణ 3D డొమైన్ క్లాసిఫికేషన్ పరిగణనలో తీసుకుంటే మనకి 8 అవికల్పక అంతస్తులు ఉంటాయి. సో ప్రతి ఒక్క అంతస్తును మనం ట్యాక్సా అని చెప్పొచ్చు. ఇక్కడ కుటుంబం ఒక ట్యాక్సా, క్రమం ఒక ట్యాక్సా. కాబట్టి సాధారణంగా మనకి వర్గీకరణలో 7 అవికల్పక అంతస్తులు ఉంటాయి. ఒకవేళ సామ్రాజ్యత్రయ వర్గీకరణ అంటే యాక్చువల్గా అక్కడ 8 అవికల్పక అంతస్తులు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రాధాన్య క్రమ వర్గీకరణను స్థాపించిన మొదటి వర్గీకరణకర్త ఎవరంటే మనకి లిన్నేయస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ప్రజాతి, జాతి అనేటువంటి టాక్సాన్ను ప్రవేశపెట్టారు ఎవరంటే మనకి లిన్నేయస్. అంటే రాజ్యం, విభాగం, క్రమం, ప్రజాతి, జాతి వీటన్నిటిని ప్రతి ఒక్క టాక్సాన్ని ప్రవేశపెట్టింది లిన్నేయస్. ఓకేనా? అదేవిధంగా మనకి తర్వాత చూస్తే అది గుర్తుపెట్టుకోండి, ఇంకంత మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ చూస్తే ప్రజాతుల నుంచి వస్తున్నాయి, ప్రజాతి కదా, ప్రజాతుల నుంచి కుటుంబాలు, కుటుంబాల క్రమాలు, క్రమాల నుంచి విభాగము, వర్గము, రాజ్యము. ఇలాగ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మనకి వర్గీకరణలో 7 అవికల్పక అంతస్తులు ఉంటాయి. ఒకవేళ అది ఆ వర్గీకరణ సామ్రాజ్యత్రయ వర్గీకరణ అయితే 8 అవికల్పక అంతస్తులు ఉంటాయని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఫాస్ట్గా నేను చెప్తాను, టైం లేదు మనకి. ఇంకా ఈ పేజీలో ఏమైనా ఉంటే ఒకసారి ఈ పేజీలో మనకి బిట్ ఉంది. సో జాతి మీద ఎక్కువ బిట్ అడుగుతారు, దయచేసి గమనించండి జాతుల మీద. సో తర్వాత జాతి గురించి ఎక్కువ అడుగుతారు. మరి స్పీసీస్ అంటే ఏంటి, అదేవిధంగా
సబ్ స్పీసీస్ అంటే ఏంటి, ఈ రెండు ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాము. అసలు జాతి అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ క్రమానుగత వర్గీకరణ వ్యవస్థలో జాతి ఒక ప్రాథమిక ప్రమాణం అని చెప్పవచ్చు, బేసిక్ యూనిట్. వర్గీకరణ వ్యవస్థలో జాతి అనేది ఒక ప్రాథమిక ప్రమాణము. అసలు జాతి అంటే ఏంటంటే ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకుంటూ కామన్ జీన్ పూల్, ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకుంటూ స్వేచ్ఛగా అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేసే ఒక రకమైన జంతువుల సమూహాన్ని మనం జాతి అంటాము. సో జాతి అంటే మనకి జాతిని దగ్గర సంబంధం కలిగి స్వేచ్ఛగా వాటి మధ్య స్వేచ్ఛగా ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి జీవుల్ని మనం జాతులు అంటాము. కాబట్టి జాతి అనేది మనకి వర్గీకరణ వ్యవస్థలో ప్రాథమిక ప్రమాణం అవుతుందన్నమాట. అయితే ఉపజాతులు ఎలా ఏర్పడతాయంటే యాక్చువల్గా ఒక జాతిలోని జీవులు అనేవి, ఒక జాతిలో జీవులు భౌగోళికంగా జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అంటే భౌగోళికంగా వివక్తత చెందడం వల్ల కొన్ని స్వల్ప మార్పులు సంతరించుకొని ఉపజాతులుగా ఏర్పడతాయి. అంటే ఒక జాతి ఉందనుకోండి, ఆ జాతి వేరే ప్రదేశంకి వెళ్ళటం వల్ల దాంట్లో కొంత స్వల్ప మార్పులు రావటం వల్ల అక్కడ అవి ఉపజాతులుగా ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కాకి శాస్త్రీయ నామం ఏంటంటే మనకి చూడండి కార్వస్ స్ప్లెండెన్స్ కదా, కార్వస్ స్ప్లెండెన్స్ అనేది మనకి దాని యొక్క సైంటిఫిక్ నేమ్. అయితే భారతదేశం, ఇండియాలో, పాకిస్తాన్, మయన్మార్లో, అదేవిధంగా శ్రీలంకలో ఈ జాతి అన్ని ఏం చేసిందంటే ఇండియాలో, పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంకలో భౌగోళికంగా వివక్షత చెందడం వల్ల కొన్ని ఉపజాతులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇండియాలో, పాకిస్తాన్లో ఉన్నటువంటి కాకి యొక్క శాసనం ఏంటంటే కార్వస్ స్ప్లెండెన్స్ అండ్ స్ప్లెండెన్స్. అంటే ఇక్కడ మాది కార్వస్ ప్రజాతి, స్ప్లెండెన్స్ వచ్చేసి జాతి, ఇంకో స్ప్లెండెన్స్ వచ్చేసి మనకి ఉపజాతి అవుతుంది. తర్వాత మనకి మయన్మార్లో కాకి యొక్క శాసనం ఏంటంటే కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్, ఇది ఉపజాతి. ఓకేనా, కార్వస్ ప్రజాతి, స్ప్లెండెన్స్ జాతి, ఇన్సోలెన్స్ అనేది మనకి ఉపజాతి అవుతుంది. తర్వాత శ్రీలంకలో కాకి శాసనం ఏంటి, కార్వస్ స్ప్లెండెన్స్ అండ్ ప్రోటిగేటస్ అని ఇక్కడ. కాబట్టి కార్వస్ ప్రజాతి, స్ప్లెండెన్స్ జాతి, ప్రోటిగేటస్ అనేది ఉపజాతి అని అవ్వచ్చు. కాబట్టి ఇది కూడా మొన్న ఎగ్జామ్లో అడగటం జరిగింది. మరి జాతులు, ఉపజాతులు అనేవి చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఉపజాతులు ఎలా ఏర్పడ్డాయంటే ఒక జాతిలోని జీవులు కొన్ని భౌగోళికంగా వివక్తత చెంది స్వల్ప మార్పును సంతరించుకోవడం వల్ల ఉపజాతులు అనేవి ఏర్పడ్డాయి. ఇక్కడ కాకిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. తర్వాత నామినిక్లేచర్ అంటే ఏంటి, దీంట్లో బైనామిల్, ట్రైనామిల్ నామినిక్లేచర్ అంటే ఒకసారి చూద్దాం. అసలు నామీకరణ అంటే ఏంటి, ఇది అడగరో చెప్తాను. జంతువులకు ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయ నామాన్ని లేదా జంతువులకు నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయ నామం ఇవ్వటాన్ని మనం నామీకరణ అని చెప్పొచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా అనేక జంతువులు కనిపెడుతుంటారు. మరి దేని అండర్లో ఇవి పనిచేస్తాయి, లేదా ఏదైనా ఒక జంతువుని మనం డిస్కవరీ చేసినప్పుడు ఏ విధంగా పేరు పెట్టాలంటే అంతర్జాతీయ జంతు నామీకరణ నియమాలు ఉంది, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్ ఉంది. ఓకేనా, అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్ ఉంది. దాని ఆధారంగా మన జీవులకి పేరు పెట్టడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో ఫస్ట్ వన్ మనకి ద్వినామ నామీకరణ, దీని గురించి చూడాలి. అయితే దీన్ని అంటే ఏం చేయాలంటే వర్ణించి దానికి ఎక్కువ ప్రాచుర్యం తెచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి కరోలస్ లినియస్ అవుతారు. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ద్వినామీకరణము. సో ద్వినామీకరణం అంటే ఇక్కడ యాక్చువల్గా మొక్కకి శాస్త్రనామం ఉంటుంది, దాంట్లో మొక్కకి శాస్త్రనామం ఉంటుంది, సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. దాంట్లో రెండు పదాలు ఉంటాయి, ప్రజాతి ఒకటి, జాతి ఒకటి. అలాగా ప్రతి మొక్కకి రెండు పేర్లు ఉంటాయి, మొదటి పేరు ప్రజాతి, రెండో పేరు జాతి. ఈ యొక్క విధానాన్ని మనం ద్వినామ నామీకరణం అంటాము, బైనామిల్ నామినిక్లేచర్ అని చెప్పొచ్చు. ఓకేనా, తర్వాత మనకి ఒక ఎగ్జాంపుల్ చూడాలి. దీంట్లో కరోలస్ లినియస్ అనే స్వీడన్ వృక్ష శాస్త్రవేత్త ద్వినామ నామీకరణ గురించి తన గ్రంథమైనటువంటి సిస్టమ్ ఆఫ్ నేచర్లో బాగా వర్ణించి ప్రాచుర్యం పొందడం జరిగింది. యాక్చువల్గా ప్రతి జీవికి రెండు పదాలు గల నిర్దిష్ట శాసనామం ఉంటుంది, దాన్ని మనం బైనామిన్ అని చెప్పొచ్చు. సో మొదటి పదం ప్రజాతిని, రెండో పదం జాతిని సూచిస్తుంది. ఓకేనా, ప్రజాతిని సూచించే పదం నామవాచకంగాను, జాతిని సూచించే పదము విశేషణంగాను ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రజాతి అనేది క్యాపిటల్ లెటర్తో రాస్తాము, జాతి అనేది స్మాల్ లెటర్తో ప్రారంభమవుతాయి. అది ఇటాలిక్లో రాయవచ్చు, లేకపోతే ముద్రించేటప్పుడు మనకి అండర్లైన్, అంటే యాక్చువల్గా వాటిని ఇటాలిక్ రూపంలో ముద్రించాలి. రాసేటప్పుడు మాత్రంగా రెండు పదాల మధ్య
రెండు పదాల కింద విడివిడిగా అండర్లైన్ మనం గీయవచ్చు. సో ఇక్కడ ద్వినామ నామీకరణంలో మనకి సింహానికి ఎలా పేరు పెట్టారో తెలుసుకుందాము. ఇది మీకు తెలుసు, ఒకసారి మీరు రివిజన్ పర్పస్లో యూజ్ అవుతుందండి. మరి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాము, ఎందుకంటే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే టైం లేదు కాబట్టి చేయట్లేదు. ఒక పక్క ఏపీడిఎస్సి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా క్లాసులు చేయాలి కాబట్టి నేను ఎగ్జామ్ టైం దగ్గర కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, సింహం శాస్త్రీనామం ఏంటంటే ఫెలిస్ లియో. ఓకే, ఫెలిస్ అనే పదం ప్రజాతి, లియో అనే పదము జాతిని సూచిస్తుంది. ఒకవేళ ఇక్కడ చూడండి, ఫెలిస్ లియో లినియస్ లేదా ఫెలిస్ లియో లిన్ అనుకున్నాం అనుకోండి, లేదా ఫెలిస్ లియో లీ అనుకున్నామంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ప్రజాతి, ఇది జాతి. లినియస్ అంటే మనకి మూడో పేరు ఉంటే అక్కడ కనుక్కున్న శాస్త్రవేత్త అనేది లాస్ట్లో ఉంటారు, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా ఇయర్ కూడా ఉందనుకోండి, అప్పుడు ఫెలిస్ లియో లినియస్ 1978. సో ఫెలిస్ ప్రజాతి, లియో జాతి, లినియస్ కనుక్కున్న సైంటిస్టు, ఇయర్ వచ్చేసి 1758 అని చెప్పవచ్చు అనమాట. సో తర్వాత మనకి ట్రైనామిల్ నామినిక్లేచర్. ట్రైనామిల్ నామినిక్లేచర్ అంటే మనకి ఒక జీవి యొక్క శాస్త్రీయనామంలో 3 పదాలు ఉంటాయి. అదేంటంటే ఒకసారి చూడాలి. సో ద్వినామీకరణాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయటం వల్ల ఇది ఏర్పడింది. ఓకేనా, ఒకసారి చూడండి. సో ఈ త్రినామీకరణలో మనకి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. హోమో సెఫియన్స్ సేపియన్స్, ఇది వచ్చేసి హోమో ప్రజాతి, ఇది జాతి, ఇది కూడా ఉపజాతి. 3 ఉంటాయన్నమాట. ప్రజాతి, జాతి, ఉపజాతి, ఆ 3 పదాలు ఉంటే త్రినామీకరణం చెప్పవచ్చు. తర్వాత కార్వస్, స్ప్లెండెన్స్, స్ప్లెండెన్స్, ఇవి కూడా త్రినామీకరణం. కాబట్టి త్రినామీకరణం అనేది అంత మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేది టాటోనమీ ఇస్తారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు, ప్రజాతి పేరు రెండు ఒకేలా ఉంటే దాన్ని మనం టాటోనమీ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మచ్చల జింక ఉంది, యాక్సిస్ యాక్సిస్, ఇక్కడ ప్రజాతి జాతి రెండు ఒకటే కదా, జీనస్ స్పీసీస్ ఒకే పేరు ఉంది. నాగుపాము, నాజా నాజా, దీన్ని మనం ఈ విధమైనటువంటి నామీకరణను మనం టాటోనమీ అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత చూడండి, ఓకే, జాతి భావన, మళ్ళీ స్పీసీస్ ఇచ్చారు. ఓకే, స్పీసీస్ గురించి ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఒకసారి మాట్లాడదాము. ఓకేనండి, తర్వాత మనకి స్పీసీస్ కాన్సెప్ట్ ఉంది, ఆల్రెడీ మనకి స్పీసీస్ గురించి చెప్పాను, ఒకసారి మళ్ళీ మాట్లాడదాము. జాతి అనేది వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణాన్ని మీకు తెలుసు. అయితే ఇక్కడ చూడండి, ఈ జాతి అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది, అక్కడ దాని గురించి వివరించింది వచ్చేసి మనకి జాన్రే అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, అనేక మంది శాస్త్రవేత్తలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా జాతి గురించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, లాటిన్ భాషలో స్పీసీస్ జాతి అంటే రకం లేదా దృశ్య రూపం అని అర్థం. తర్వాత జాన్రే శాస్త్రవేత్త తన గ్రంథం హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారంలో ఏం చేశారంటే స్పీసీస్ అనే పదాన్ని ఏమన్నారు, ఉమ్మడి వంశపారపర్యం లేదా ఉమ్మడి వంశకర్తలను కలిగి స్వరూపరీత్యా ఒకే విధంగా ఉండే జీవుల సముదాయంగా వర్ణించాడు జాన్రే. తర్వాత లినియస్ వచ్చేసి తన గ్రంథం వచ్చేసి సిస్టమా నేచురేలో జాతిని వర్గీకరణ ప్రమాణంగా పరిగణించాడు. తర్వాత బ్యూఫోన్ వచ్చి తన గ్రంథం వచ్చేసి నేచురల్ హిస్టరీలో జాతి పరిణామ భావాన్ని వివరించాడు. తర్వాత మనకి డార్విన్ తను రచించినటువంటి జాతుల ఉత్పత్తి ప్రచురణతో ఈ జాతి భావన గురించి బాగా ప్రాముఖ్యతని సంపాదించి పెట్టాడు. అయితే ఇక్కడ చూడండి, జాతి అంటే ఏంటంటే ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉండి ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకొని అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని మనం జాతి అంటాం యాక్చువల్గా అయితే. ఓకేనా, ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉంటాయి, ఉమ్మడి జన్యు సమాధాన్ని పంచుకొని అంతర ప్రజననము ఇన్నర్ బ్రీడింగ్ జరుపుకునేటువంటి ఫలవంతమైనటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని జాతి అని అంటాము. సో మనకి జాతిని నిర్వచించడానికి డబ్జాన్స్కీ శాస్త్రవేత్త మెండేలియన్ జనాభా అనేటువంటి భావాన్ని ప్రవేశపెట్టారు. సో మెండేలియన్ జనాభా అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఉమ్మడి జన్యు సముదాయం పంచుకుంటూ వర్ణాత్మక కలయిక ద్వారా
లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఒకే సమూహానికి చెందిన జీవులను మెండెలియన్ జనాభా అంటాము. ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి ఒకే జాతికి చెందిన జీవులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయంటే ఒక జాతికి చెందిన జీవులు అనేవి ఇతర జాతికి చెందిన జీవులతో ప్రత్యుత్పత్తి వివక్తత ప్రదర్శిస్తాయి. కాబట్టి జాతి అనేది ఒక ప్రజనన ప్రమాణము. ఒకే జీవావరణ స్థానాన్ని పంచుకుంటాయి కాబట్టి జాతి ఒక జీవావరణ ప్రమాణము. ఒకే రకమైన క్రోమోజోముల పటం అంటే క్యారియోటైప్ను చూపిస్తాయి కాబట్టి జాతి ఒక జన్యు ప్రమాణము. నిర్మాణాత్మక క్రియాత్మక లక్షణాల్లో సారూప్యతను కలిగి ఉంటాయి కాబట్టి జాతి ఒక పరిణామ ప్రమాణం అని చెప్పొచ్చు అనమాట ఇంతవరకు. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్. ఇది దీని గురించి మనకి తెలంగాణకి అయితే అవసరం లేదు, ఏపీకి అయితే అన్నీ కావాలి. ముందు తెలంగాణ విషయం మాట్లాడదాము. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ ఏరియాలో బిట్ వచ్చే ఏరియా ఇది. ఒకసారి చూడండి, జీవ వైవిధ్యాన్ని ఎలా సంరక్షించాలి అనేది చాలా ఇంపార్టెంటు. బయోడైవర్సిటీని ఎలా కాపాడాలి కూడా దీని కిందే వస్తుంది. ఒకసారి చూడండి. సో దీంట్లో ఇక్కడ నుంచి బిట్ వస్తుంది అనమాట, మనకి ఒక మార్క్ గ్యారెంటీగా వస్తుంది కంటెంట్లో. ఒకసారి చూడండి, ఇది లాస్ట్ ఇయర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగాడు ఈ బిట్. ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, జీవ వైవిధ్యాన్ని మనం ఎలా కాపాడాలి అంటే మనకి యాక్చువల్గా ఈ బయోడైవర్సిటీని కాపాడటం చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో 2 రకాలమైన విధానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి సహజ స్థాన సంరక్షణ, స్థలభావ్య సంరక్షణ, ఈ 2 ఉంటాయి. సహజ స్థాన సంరక్షణ, స్థలభావ్య సంరక్షణ, ఆన్ సైట్ ఇన్ సిటు కన్జర్వేషన్ అంటాము, ఆఫ్ సైట్ ఎగ్జిటు కన్జర్వేషన్ అని అంటాము. అయితే మనకి సహజ స్థాన సంరక్షణ అంటే జాతీయ పార్కులు, అభయ అరణ్యాలు, జీవగోళ సురక్షిత కేంద్రాలు, పావన వనాలు ఉంటాయి. దీంట్లో మనకి స్థలభావ్య సంరక్షణ ఆఫ్ సీటు ఎగ్జిటు కన్జర్వేషన్లో అతి శీతలీకరణ, ఇన్వెట్రో సంవర్ధన, జీన్ బ్యాంక్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో. అసలు ఇన్సిటు కన్జర్వేషను అదేవిధంగా ఎక్సిటు కన్జర్వేషన్ గురించి మనం మాట్లాడదాము. సో ముందు వచ్చేసి మనకి సహజ స్థానంలో సంరక్షణ, అవి ఉన్న చోటే మనం సంరక్షించాలి. ఇన్సిటు కన్జర్వేషన్ లేదా ఆన్ సీటు కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ముప్పు వాటిల్లుతున్న జంతు జాతులను వాటి సహజ ఆవాసంలోనే సంరక్షించడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. సో సహజ స్థానంలో సంరక్షణ అంటే ఏంటంటే ముప్పు వాటిల్లుతున్నటువంటి జంతు జాతులను వాటి యొక్క సహజ ఆవాసంలోనే సంరక్షించాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అత్యధిక జాతి సమృద్ధత, అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణను కల్పించేందుకు ఆ ప్రాంతాలను జీవ వైవిధ్య తాప ప్రాంతాలుగా పర్యావరణ సంరక్షణకారులు గుర్తించారు. అయితే ఏ ప్లేస్లో మనకి ఎక్కువ జాతి సమృద్ధి ఉంటుందో, ఏ ప్లేస్లో అధిక స్థానిక జాతులు ఉంటాయో ఆ ప్రాంతాలను గుర్తించి వాటిని అంటే ఎక్కువ సంరక్షించడానికి ఆ ప్రాంతాలని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించారన్నమాట. వాటి మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా గుర్తించారు. అయితే ఇక్కడ చూడండి, తర్వాత మనకి ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ప్రాంతాలు అంటే ఏంటి చూడండి. ఆ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఇక్కడ చూడండి, మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవ వైవిధ్యానికి సంరక్షణ కేంద్రాలుగా ఉండే జీవ భౌలిక ప్రదేశాలు. అంటే మానవుడి కారణంగా కొంచెం విలుప్తతకు గురయ్యే జీవ వైవిధ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జీవ భౌగోళిక ప్రదేశాలు, ఈ రెండింటిని కలిపి మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటాము. ఈ బయోడైవర్సిటీని నాశనం చేసేది మానవుడే కాబట్టి మానవుడి కారణంగా ఏ బయోడైవర్సిటీ అనేది నష్టం పోతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ భౌగోళిక ప్రదేశాలు అనేవి మానవుడి కారణంగా నష్టపోతున్నాయి అని చెప్పేసి గుర్తించి వాటిని జీవ వైవిధ్య తాప ప్రాంతాలుగా గుర్తిస్తున్నారు, బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తిస్తున్నారు. సో కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే మొత్తం ప్రపంచంలో మొత్తం వచ్చేసి 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో జాతులు ఎక్కువగా ఉంటాయి, స్థానిక జాతులు ఎక్కువగా ఉంటాయి. మరి వాటిని సంరక్షించాలి కాబట్టి ఎక్కడైతే జంతువులు బాగుంటాయో వాళ్ళ యొక్క జాతులు సమృద్ధిగా ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తిస్తున్నాడు. అదేవిధంగా ఒక ఆవాసంలో ఎక్కువగా ఉండి మానవుడి ప్రమేయం వల్ల అక్కడ నష్టం వాటిల్లుతుంది అనుకుంటే అప్పుడు ఆ ప్రాంతాలని కూడా మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తిస్తారు. ప్రపంచంలో సుమారు 34 జీవ వైవిధ్య తాప ప్రాంతాలు ఉన్నాయంటున్నారు. అయితే తర్వాత చూడండి,
దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి 34లో కొన్ని ఉన్నాయి. తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనకి భారతదేశంలో వెస్టర్న్ ఘాట్స్, అదేవిధంగా శ్రీలంక భూభాగము అదొకటి, రెండోది ఇండో బర్మా ప్రాంతము, 3 ప్రస్తుత హిమాలయ ప్రాంతము. ఓకేనా. కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అవి. ప్రపంచంలో 34 ఉంటే దాంట్లో మనకి 3 ఉన్నాయి ఇండియా నుంచి. భారతదేశంలోని పశ్చిమ కనుమలు, శ్రీలంక భూభాగము అంటే ఆ ఏరియాలో ఇండో బర్మా, శ్రీలంక ఇండియా మధ్య ప్రాంతము, ఇండో బర్మా ప్రాంతము, ప్రస్తుత హిమాలయ ప్రాంతం, ఈ 3 ఉన్నాయి. అదేవిధంగా మన దేశంలో కూడా మొత్తం 17 జీవగోళపు సురక్షిత కేంద్రాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మనకి 90 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా 448 అభయ అరణ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి వీటిలో కొన్ని జీవులు అనేవి సంరక్షించబడుతున్నాయి. ఓకేనా. తర్వాత మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అంటే జీవగోళపు సురక్షిత కేంద్రాలు. ఓకేనా. చూడండి, జీవగోళ వనరుల సంరక్షణార్థము, జీవగోళ వనరుల సంరక్షించుకోవడానికి కనిష్ట అలజడి మినిమల్లీ డిస్టర్బ్డ్ కలిగినటువంటి ప్రత్యేకంగా వేరు చేయబడినటువంటి ప్రదేశము. ఇక్కడ మనకి ఎటువంటి వేటాడటం కానీ ఎటువంటివి ఉండవు. కేవలం అక్కడ జీవగోళ వనరుల్ని సంరక్షిస్తుంటాము. అటువంటి వాటి మనం బయోస్పియర్ రిజర్వ్ అంటాము. సో భారతదేశంలో ఈ బయోస్పియర్ రిజర్వ్లో 17వది ఏంటంటే మనకి తిరుపతి శేషాచలం కొండలు అనేవి ఇక్కడ ప్రకటించారు. నెక్స్ట్ వన్ మనకి నేషనల్ పార్కులు అంటే ఏంటి. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీవ వైవిధ్య తాప ప్రాంతాలు అంటే ఏంటి, లేదా జీవగోళపు సురక్షిత కేంద్రాలు అంటే ఏంటి, జాతీయ పార్కులు అంటే ఏంటి, అభయ అరణ్యాలు అంటే ఏంటి, అలాగా పావన వనాలు అంటే ఏంటి, అలాగా డెఫినేషన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మరి జాతీయ పార్కులు అంటే ఏంటి? ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజ సిద్ధమైనటువంటి ఆవాసాన్ని జాతీయ పార్క్ అంటాము. ఓకే. మనకి భారతదేశంలో మనకి చాలా జాతీయ పార్కులు ఉన్నాయి, మీకు తెలుసు. భారతదేశంలో ముఖ్యమైన జాతీయ పార్కులు జిమ్ కార్పెట్ జాతీయ పార్కు, సో ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఫస్ట్ ఇండియా యొక్క జాతీయ పార్క్ ఇది. తర్వాత కజిరంగా జాతీయ పార్కు అస్సాంలో ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, అదేవిధంగా మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్ ఏపీలో ఉన్నాయి. తర్వాత కియో లడియో గనా జాతీయ పార్క్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ పార్క్స్ అన్నమాట. ఓకేనా. తర్వాత మనకి జాతీయ పార్కులు మనకి ఫ్లోరా ఫనా వృక్ష సంపదను, అదేవిధంగా జంతు సంపదను ఇక్కడ కాపాడుతుంటారు. తర్వాత అభయ అరణ్యాలు శాంక్చురీస్ అంటే ఏంటి? అంతరించిపోతున్న ఎండేంజర్డ్ నిర్దిష్ట జంతు జాతుల్ని సంరక్షించే ప్రాంతాలను, అంతరించిపోతున్న నిర్దిష్ట జంతు జాతుల్ని సంరక్షించే ప్రాంతాలని వన్యప్రాణి అభయ అరణ్యాలు అంటాము. వన్యప్రాణి అభయ అరణ్యాలు అంటాము. ఓకేనా. దీంట్లో భారతదేశంలో ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి కొన్ని అభయారణ్యాలు చూస్తే అంటే అప్పుడు ఈ బుక్ అనేది ఏపీటీఎస్ ఉన్నప్పుడు కలిసిన బుక్ కాబట్టి కంబైన్డ్ ఏటీపీ అని చెప్తున్నాడు ఇక్కడ, కంబైన్డ్ ఏపీ అని. సో ఫస్ట్ కోరింగ అభయారణ్యము వచ్చేసి ఒకటి, తర్వాత ఏటూరు నాగారం అభయారణ్యము, పాపికొండల అభయారణ్యము. ఓకే, వీటిని అభయ అరణ్యాలు అంటాము. అభయ శాంక్చురీస్ అంటే అంతరించిపోతున్న నిర్దిష్ట జంతు జాతుల్ని సంరక్షించే ప్రాంతాలని మనం వన్యప్రాణి అభయారణ్యాలు అంటాము, శాంక్చురీస్ అంటాము. జాతీయ పార్కులు అంటే ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడినటువంటి సురక్షిత సహసిద్ధమైనటువంటి హ్యాబిటేట్ని మనం నేషనల్ పార్క్ అంటాము. ఓకే, జీవ వైవిధ్య తాప ప్రాంతాలు అంటే ఎక్కడైతే అత్యధిక జాతి సమృద్ధి ఉంటుందో, ఎక్కడైతే అధిక స్థానిక జాతులు ఉంటాయో ఆ ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రదేశాన్ని మనం కాపాడగలటమే జీవ వైవిధ్య తాప ప్రాంతాలని చెప్పొచ్చు. ఓకేనా. తర్వాత మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? మనకి మొత్తం 17 ఉన్నాయి యాక్చువల్గా అయితే, వరల్డ్ వైడ్గా 34 ఉన్నాయి. ఇండియాలో వచ్చేసి 17 ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి చూడండి పావన వనాలు స్కార్డ్ గ్రోవ్స్ అని చెప్తాము. చూడండి, అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతాన్ని మనం వనం గ్రూవ్ అంటాము. ఓకే, పావన వనాలు అంటే ఏంటి? మత ప్రాముఖ్యత కలిగినటువంటి వృక్ష సమూహాన్ని పావన వనాలు అంటాము. అంటే ఇది ఒక ప్రత్యేక సంస్కృతికి సాంప్రదాయానికి చెందొచ్చు, మనం చెప్పలేము. అయితే ఇక్కడ చూడండి, మత ప్రాముఖ్యత ఉన్నటువంటి చెట్లు ఉంటాయంట ఆ ఏరియాలో, పావన వనాలు అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర ఇవి అలాంటివి కనబడుతుంటాయి. సో ఇక్కడ కొన్ని ఇచ్చాడు. పావన వనం వచ్చేసి ఖాసీ, అదేవిధంగా జైంటియా కొండలు మేఘాలయలో ఉన్నాయి పావన వనాలు. ఆరావళి పర్వతాలు వచ్చేసి రాజస్థాన్, గుజరాత్. పశ్చిమ కనుమల ప్రాంతం వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్ర. సర్గుజా బస్తర్ ఛత్తీస్గఢ్, ప్రింట్ సరిగ్గా లేదు ఇక్కడ. చందా వచ్చేసి మనకి మధ్యప్రదేశ్. ఇవన్నీ కూడా మనకి పావనవనం పేరు. అదేవిధంగా మనకి మేఘాలయ రాష్ట్రంలోని పావనవనాలు అరుదైన
ముప్పు వాటిల్లబోయే జాతులకు చివరి మజిలిగా ఉన్నాయి. అంటే మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఖాసీ అదేవిధంగా జెమ్టియా కొండలు అనేవి అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఓకే, తర్వాత బిట్ పెట్టడానికి అవకాశం ఉన్న ఏరియా ఇది, చాలా జాగ్రత్త చూడండి. ఇంతవరకు మనం ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ చూసాము. తర్వాత మనకి ఎక్సిటు లేదా ఆఫ్ సైట్ కన్జర్వేషన్, స్థల భావ్య సంరక్షణ. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఒకసారి సో తర్వాత మనకి స్థల భావ్య సంరక్షణ కదా, ఎక్సిటు ఆర్ ఆఫ్ సైట్ కన్జర్వేషన్ అంటే ఇక్కడ ఏంటంటే సహజ ఆవాసాల్లో జీవించే, అంటే అవి న్యాచురల్గా హ్యాబిటేట్లో ఉంటాయి, సహజ ఆవాసంలో కొన్ని జంతువులు జీవిస్తాయి. వాటికి ముప్పు వాటిల్లబోతుంది అని తెలిస్తే, అంటే ముప్పు వాటిల్లబోయే జంతువులను ఏం చేస్తారు, ఒక సహజ ఆవాసంలో జీవించే జంతువులకి ముప్పు వాటిల్లుతుంది అనుకున్నాం అనుకోండి, వాటిని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల ప్రదేశాలకు తరలించి అక్కడ సంరక్షిస్తారు. దీన్ని మనం స్థలభావ్య సంరక్షణ అని చెప్పొచ్చు, లేదా ఎగ్జిటివ్ కన్జర్వేషన్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి జూ పార్క్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఈ ఎక్సిటివ్ కన్జర్వేషన్లో ఏం చేస్తారంటే జీవుల యొక్క పిండాలను అదేవిధంగా సంయోగ బీజాలను ఏం చేస్తారు, క్రయో ప్రిజర్వేషన్ అనేటువంటి అధునాత శీతలీకరణ పద్ధతిలో సంరక్షిస్తారు. అక్కడ వాటిని పిండాలను అదేవిధంగా సంయోగ బీజాలను ద్రవ నత్రజనిలో -190°C వద్ద స్టోర్ చేస్తారు. అదే ప్లాంట్లో మనకి ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇన్వెట్రో సంవర్ధన, ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ ఒకటి, తర్వాత జీన్ బ్యాంకులు, ఇవి రెండు కూడా మొక్కల యొక్క విత్తనాలని అదేవిధంగా మొక్కల్ని కాపాడటానికి, అంటే మొక్కల యొక్క విత్తనాలు కావచ్చు, మొక్కలు ఉన్న భాగాన్ని కాపాడటానికి పనికొస్తున్నాయి. జీన్ బ్యాంక్ ఒకటి, అదేవిధంగా ఇన్వెట్రో సంవర్ధనం అనమాట. నెక్స్ట్ రెడ్ డేటా బుక్ ఎవరు ప్రచురిస్తారు, ఎందుకు ప్రచురిస్తారంటే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్స్ IUCN ఏం చేస్తుందంటే ఈ రెడ్ డేటా బుక్ని ప్రింట్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని జాతులు ప్రమాద స్థాయిలో అంతరించిపోతున్నటువంటి జాతులు, భవిష్యత్తులో అంతరించిపోవడానికి అవకాశం ఉన్న జాతులు, అలాగా ఆ 3 రకాల జాతులని గురించి ఆ రెడ్ డేటా బుక్లో రాయటం అది జరుగుతుంది. మరి ఈ రెడ్ డేటా బుక్ని ఎవరు ప్రింట్ చేస్తారంటే మనకి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ IUCN. ఓకే, అయితే దీంట్లో ఎటువంటి జంతువులు ఉంటాయంటే ప్రమాద స్థాయిలో అంతరించిపోతున్న జాతులు ఉంటాయి, అంటే ప్రమాద స్థాయిలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాతులు, తర్వాత మనకి భవిష్యత్తులో అంతరించిపోయే అవకాశం ఉన్నటువంటి జాతులు, ఈ 3 కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారంటే 1972 చేశారని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి భారతదేశంలో ఉన్నటువంటి వన్యజాతుల్ని నాశనం కాకుండా కాపాడటానికి కొన్ని సంస్థలు ఉన్నాయి. అదొకటి వచ్చేసి భారతదేశ వన్యప్రాణి సంరక్షణ సొసైటీ డెహ్రాడూన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఒకటి, రెండవది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి వన్యప్రాణుల్ని రక్షిస్తూ ఉంటాయి. తర్వాత మనకి జీవ వైద్యాన్ని కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని సదస్సులు జరిగాయి. 1992లో మనకి బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో ఒక ధరిత్రి సదస్సు జరిగింది, ఎర్త్ సమ్మిట్ జరిగింది. దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్స్బర్గ్లో మనకి సుస్థిర అభివృద్ధి కోసం మనకి ప్రపంచ సదస్సు అనేది జరిగింది. కాబట్టి ఈ 2 సదస్సులు కూడా ఈ యొక్క బయోడైవర్సిటీని కాపాడాలి, జీవ వైద్యంలో ఉన్నటువంటి జీవుల్ని కాపాడాలి అనే విధంగా ప్రపంచవ్యాప్తంగా అలా జరిగినాయి అన్నమాట సదస్సులు. తర్వాత ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ చూడండి. భారతదేశంలో అంతరిస్తున్న జంతు జాతులు, ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇవ్వచ్చు. లాస్ట్ బిట్ అడగటం జరిగింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ టేబుల్. ఈ వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్, నచ్చకపోతే మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీకు రివిజన్ అవుతుందని చెప్పాను కాబట్టి మీ కామెంట్ తెలియచేయండి, మీకు కంటిన్యూ చేయాలా వద్దని చేసి. ఎందుకంటే నాకు చాలా బిజీ షెడ్యూల్లో కొంచెం ఉంటాను కాబట్టి మిగతా వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ మానేసి చేస్తున్నాను. ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే చేస్తున్నాను, వేరే రకం కాదు. ఇక్కడ చూడండి, ఆసియా సింహం ద ఏసియాటిక్ లయన్, దీనికి ప్యాంథిరా లియో పెర్సికా అంటాము సైంటిఫిక్ నేము. కృష్ణ జింక ద బ్లాక్ బక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మృగం ఇది. సో దీని సైంటిఫిక్ నేమ్ యాంటిలోప్ సెర్వికాప్రా. తర్వాత ఎర్ర పాండా వచ్చేసి మనకి ఎల్యురస్ ఆక్రాసియస్, గుర్తుపెట్టుకోండి. తర్వాత సింహతోక కోతి ద లయన్ టైల్డ్ మకాక్, ఓకే, మకాక్ సైలినస్. తర్వాత మనకి పెద్ద పులి టైగరు, భారత జాతి మృగం ఇది, ప్యాంథిరా టైగ్రిస్. తర్వాత మనకి కాశ్మీర్ దుప్పి, ఓకే, సెర్వస్ హెలాఫస్ హంగులు అని. తర్వాత ఆసియా ఏనుగు ఎలిఫెంట్
ఎలిఫస్ మ్యాక్సిమస్ ఇండికస్ ఒకటి, మరుగుజ్జు పంది, ఓకే, సస్ సాల్వినియస్, ఓకే, తర్వాత సైబీరియా కొంగ, గ్రస్ లూకోజెరానస్, ఓకే, తర్వాత సన్నని లోరిస్, స్లెండర్ లోరిస్ వచ్చేసి మనకి లోరిస్ టార్డిగ్రేడస్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అంతరించిపోతున్నటువంటి జంతు జాతులు భారతదేశంలో అడగటానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి జువాలజీ, మీ దగ్గర జువాలజీ టెక్స్ట్ బుక్ ఉంటే ఒక్కసారి రీడింగ్ 1 గంట కేటాయించండి, 1 అవర్ కేటాయించి ఇది యూనిట్ 2 సంబంధించినటువంటి మనకి యూనిట్ 2 ఉంది కదా మనకి తెలంగాణ బయో కంటెంట్లో సిలబస్ లివింగ్ వరల్డ్ ఉంది కదా, జీవ ప్రపంచం కింద వస్తుంది. మరి జీవ ప్రపంచం కింద మనకి ఇంటర్ స్థాయిలో ఏం చదవాలంటే ఫస్ట్ ఇయర్ బాటనీ చదవాలి, ఫస్ట్ ఇయర్ జువాలజీ చదవాలి. జువాలజీ అంశాలు మీకు చెప్పాను. నాకు బేసికల్ కొంచెం ఇవి ఇంగ్లీష్ మీడియము స్కూల్లో డీలింగ్ చేయటం వల్ల తెలుగు మీడియంలో ఉన్నటువంటి అక్షరాన్ని సరిగ్గా పలకలేను, దయచేసి అది గమనించండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ చెప్పాను. తర్వాత ఫస్ట్ ఇయర్ బాటనీ ఈ వీడియో చెప్తాను. అంటే ఒక్కో రోజులో మనకి ఒక 2 వీడియోలో ఒక యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది, గమనించండి. సో ఒక యూనిట్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఓకేనా. 2వ యూనిట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అలాగా మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి మనకి తెలంగాణ వారికి. మ్యాక్సిమం ఈరోజు రేపు 3-4 రోజుల్లో మీకు కంప్లీట్ చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.